శ్రీ సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించాలని ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో బాబా మాటల్లోనే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నువ్వు అనుకోనటువంటి ఒక శుభవార్త నీ చెంతకు రాబోతుంది బిడ్డ. కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా ఒక్కసారి ఈ సాయి చెప్పేటువంటి మాటను విను నాయన. బిడ్డ, ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం రాబోతుంది నాయన. స్నేహితులను, కుటుంబ సభ్యులను సంప్రదించు. నీ మనసులో దేని గురించి అయితే ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉంటున్నావో వాటిని వారందరికీ కూడా తెలియచేయి బిడ్డ. కోరిన వారిని తప్పకుండా కలవబోతున్నావు. ఏదైతే ఎవరి కోసమైతే వెతుకుతున్నావో అది నీకు తప్పక లభిస్తుంది నాయన. పేదభావాన్ని వదిలివేస్తే ఎప్పుడో అన్నీ సక్రంగా జరిగేవి. కానీ సాయి స్మరణ మానకుండా నీ కృషిని నువ్వు చేయడం వలన ఈరోజు నీకు ఒక ఉత్తమమైనటువంటి ఒక లక్ష్య మార్గం చేరబోతుంది బిడ్డ. అంతిమ విజయాన్ని నువ్వు పొందబోతున్నావు. అలాగే నువ్వు కోరినటువంటి ఉద్యోగం కూడా నీకు వస్తుంది బిడ్డ. మరి అన్నీ సక్రమంగా జరిపిస్తున్నాను కదా. మరి షిరిడీకి వచ్చి ఈ సాయి దర్శనాన్ని చేసుకుంటావా నాయన? అలాగే పూర్వ వైభవాన్ని నీకు మరలా కల్పిస్తున్నాను. సాయిని మర్చిపోకుండా స్మరిస్తూ ఉండు బిడ్డ. ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంతటి లాభం, కీర్తి నీకు కలుగుతాయి నాయన. అలాగే ప్రతి నిత్యము కూడా దైవ దర్శనం మానకుండా ప్రతిరోజు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటే నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. ఓర్పుగా ఉండు. అనుమానం ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు నాయన. ఒక శుభకార్యం జరగబోతుంది. స్నేహితుల వలన మంచి ఫలితాన్ని నీవు గుర్తించబోతున్నావు బిడ్డ. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అలాగే కొత్త మార్గాలను అనుసరిస్తూ ఉన్నావు. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి బిడ్డ. సాయి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా దూరం చేసుకోడు. ఒకసారి బాబా అని నన్ను పిలిచి నా వేలు పట్టుకొని నడుస్తూ ఉన్నావో అప్పటి నుండి నిన్ను సన్మార్గంలో నడిపించేందుకు అన్ని విధాలా నేను నీకు తోడుగా ఉంటున్నాను నాయన. ఆహా, కనీసం ఇప్పటికైనా సరే సుఖంగా ఉందాము అనుకుంటే ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది బాబా అని ప్రతి నిత్యం కూడా దుఃఖిస్తూ ఉంటున్నావు. అవన్నీ కూడా కేవలం దైవలీల బిడ్డ. ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సాయిని సేవిస్తూ ఉండు. మీరు సంతోషంగా ఉన్నప్పటికీ కూడా కష్ట సమయంలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఎక్కువగా నా భక్తుల దగ్గర ఉండి వారికి అండగా ఉంటాను నాయన. అలాగే వారికి కావలసినటువంటి ధైర్యాన్ని, శక్తిని సమకూరుస్తాను. నీకు త్వరలోనే నీకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయి బిడ్డ. ఆ తర్వాత మరునాటి సంవత్సరానికి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అనుమానించకుండా నమ్మాలి నాయన. ప్రతిరోజు కూడా పురాణ శ్రవణం పఠిస్తూ ఉండు. మన జన్మ ధన్యమవుతుంది బిడ్డ. కానీ దోషాల నుండి బయటపడడానికి భగవంతుని యొక్క చరణాలే మనకు దిక్కు. కాబట్టి ఆయన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకండి నాయన. కేవలం ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ మన బంధం ఇలానే ఉంటుంది బిడ్డ. నా భక్తులపై నా దీవెనలు ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయి. అందులో ఎలాంటి భేదభావం కూడా ఉండదు నాయన. సాయి మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎవ్వరి ముందు కూడా తలవంచనివ్వడు. ఎప్పుడు ఎవరిని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు నాయన. ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని కూడా ఎంతో పాడు చేసుకుంటూ ఉన్నావు. సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉన్నావు నాయన. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో. నువ్వు చేస్తున్నటువంటి పని సమయానికి చెయ్యి. అత్యంత లాభాన్ని పొందేటువంటి భాగ్యం నీకు ఉంది కాబట్టి సమయాన్ని మాత్రం వృధా చేయవద్దు నాయన. నువ్వు ఎలాగైనా సరే విజయం పొందాలి.
నిన్ను ఎవరైతే విమర్శించారో వారికి నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి బిడ్డ. ఇదంతా కూడా జరిగి తీరాలి. జరగాలి అంటే నువ్వు ఓపికగా ఉండడం చాలా అవసరం నాయనా. కాబట్టి నీవు నీ మనసులో పడుతున్నటువంటి ముళ్ళలాంటి బాధను, ఆ ఆలోచనలను తీసి ప్రక్కన పెట్టు. ఇదంతా కూడా కేవలం నా లీల అని గ్రహించు బిడ్డ. నీ భారాన్ని అంతా నా పైన ఉంచావు కదా. నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత నీ సాయి తండ్రిది నాయనా. కాబట్టి నువ్వు నమ్మకంతో ఉంటే చాలు. ఆ తర్వాత కథ అంతా నేనే నడిపిస్తాను నాయనా. నువ్వు అనుకున్నది ఆలస్యం అవుతుంది అనేటువంటి బాధ ప్రతిరోజు కూడా నీకు కలగడం సహజమే. కానీ దాని వలన నీకు ఒక లాభం కలిగేటువంటి ఒక యోగం ఉంది అని ఎప్పుడైనా ఊహించావా నాయనా? లేదు కదా. అదే లాభం ఈరోజు నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. అలా నీకు లాభాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీకు చేకూరుస్తూ ఉంటాను నాయనా. ఒకటి చెప్పనా బిడ్డ, నీ కుటుంబ పోషణకు మాత్రమే ఎలాంటి లోటు రానివ్వను. ఇప్పుడే కాదు, నీకు నీ కుటుంబానికి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరానికి ఈ సాయి సహకారం ఉంటుందని గుర్తించుకో బిడ్డ. ఇక రాజరికంగా బ్రతకాలి అని అనుకోవడం మానవ సహజమైనటువంటి కోరిక. కానీ అందుకు కేవలం అనుకుంటేనే సరిపోదు బిడ్డ. అందుకు ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం ఉంటుంది. ఇక నిజం చెప్పాలి అంటే పేదరికం అసలైనటువంటి రాజరికం నాయన. ఐశ్వర్యం కన్నా కూడా పేదరికమే 1,00,000 రెట్లు శ్రేష్టం. సాయిని అర్థం చేసుకోవడం మానవ మనసుకు కొంచెం కష్టంగా ఉండవచ్చు. కానీ నీకు నేను రుజువు చెయ్యవలసినటువంటి పని లేదు బిడ్డ. ఎందుకంటే నీ బాబా మనసు ఏమిటో నీకు తెలియదా? ఎక్కువగా ఆలోచించవద్దు. మిమ్మల్ని అమితంగా ప్రేమించే వారిలో మీ బాబా ఎప్పుడు ఉంటాడు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు నాయన. అయినా ఈ చిరుకోపం నీకు నాకు సహజమే. నీ సమస్యలు తీరడం లేదని నాపై అలిగి మారం చేస్తున్నావు. ఇక నీవు మారం చేయడంలో మాత్రం నీకు నువ్వే సాటి బిడ్డ. నీకు అవసరం అయితే చాలు చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ కబుర్లు చెబుతూ ఉంటావు. కానీ నీకు సహాయం అందిన వెంటనే ఈ సాయి ఊసే ఉండదు కదూ బిడ్డ. నా సహకారం నీకు అందిన తర్వాత నన్ను గుర్తించుకోకపోయినా పర్వాలేదు. కానీ నాకు ప్రమాణం చేసిన విధంగా నీ వంతుగా పేదవారికి ఎంతో కొంచెం సహాయాన్ని తప్పకుండా అందిస్తావని నిన్ను కోరుకుంటున్నాను నాయన. అలాగే వారికి అందించినటువంటి ప్రతి సహాయాన్ని కూడా ఈ సాయికే చేరుతుంది అని చెప్పి మరొకసారి నీకు తెలియచేస్తున్నాను. నీకు రాబోయేటువంటి ఒక గొప్ప బహుమతిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ, జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండు బిడ్డ. ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా స్వస్తి పలుకు. కర్మను ఎవ్వరు కూడా తప్పించలేరు బిడ్డ. ఇన్ని రోజులు కూడా నీ కర్మను నువ్వు అనుభవించావు. ఇక చాలు నాయన. ఈ సాయి అనుగ్రహం వలన నీకు నీ కుటుంబం ఎవ్వరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నీ సాయి నీకు ఆశీస్సులు అందిస్తున్నాడు నాయన. సంతోషంగా జీవించు. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.